జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ప్రస్తుతం మన ఛానల్లో ఒక పవర్ఫుల్ లీడర్ మనకు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. సో ఆయన వచ్చేసి ఆచార్య అన్న. ఎప్పుడైనా సరే ఏ కార్యకర్త అయినా సరే ఒక్కసారి అన్న అంటే ఎంబడే పలకరిస్తాడు, ఎంబడే ఏ సమస్య ఉన్నా వస్తాడు అన్న పేరు గుర్తింపు ఉన్నది బీజేపీలో ఎవరికన్నా ఉంది అంటే అది ఆచార్య అన్నకే. సో అలాంటి పవర్ఫుల్ లీడర్తోన ఒక చిన్న కార్యక్రమంలో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. సో ఆయన అడిగి ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటిది, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఎట్లుంది, అవన్నీ కూడా ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న ఇవాళ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెప్తారా అన్న? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కార్యకర్తలకు నాయకులకు శిక్షణా తరగతులని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాలలో ప్రశిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తిమ్మాజిపేట, అదేవిధంగా మన బిజినేపల్లి రెండు మండలాల యొక్క శిక్షణా తరగతులు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంతో సమారోపం కూడా జరుగుతున్నది. ముఖ్యంగా కొత్త కార్యకర్తల్లో పార్టీ విధి విధానాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలని వాళ్ళకు తెలియజేయడం, అదేవిధంగా పార్టీ విస్తరణ, పార్టీ పెరుగుదల, ప్రతి బూతులో బీజేపీ ఏ రకంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఈ ప్రశిక్షణలో ముఖ్యమైనటువంటి భాగంగా తీసుకోవడం జరుగుతుంది. సైద్ధాంతిక విషయాలు, అదేవిధంగా సిద్ధాంతపరమైనటువంటివి, ఈ పంచనిష్టలు, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రశిక్షణలో భాగంగా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు తిమ్మాజిపేట బిజినపల్లి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్న ఈ ప్రోగ్రామ్ ఎజెండా వచ్చేసి కార్యకర్తల్ని మొత్తం ఏకం చేయడం కదా. ఇప్పుడు మన నాగర్ కర్నూలులో ఎస్పెషల్లీ అలాంటి వాతావరణం అంటే టీం అన్నది పెరిగే వాతావరణం ఏమన్నా అనిపిస్తుందన్న? ఇప్పుడు చాలామంది పార్లమెంట్ ఎన్నికలు, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు అనేక మంది కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు, కొత్త రక్తం భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛందంగా చాలామంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. బీజేపీ కార్యకర్తగా తన ఇంటి నుండే తను మెంబర్గా చేరడం జరిగింది. వాళ్ళందరితోటి ఇవాళ బీజేపీకి సింపథైజర్గా ఉన్న వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అభిమానులు అందరికీ కూడా ప్రశిక్షణ అనేది జరగాలి. పార్టీ కేవలం ఒకసారి అధికారంలోకి వస్తేనే కాదు, ఆ అధికారం వచ్చిన పార్టీ ఎల్లవేళలా అంత్యోదయ, పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ, ఈ కార్యక్రమాలన్నిటిని కూడా విస్తరింపజేయాలి. కాబట్టి ఈ పరంపర, నిత్య పరంపర జరుగుతూ ఉండాలి. కార్యకర్తలతోటి నిత్యం సంపర్కం జరుగుతుండాలి. కార్యకర్తల యొక్క కష్టసుఖాలని తెలుసుకుంటూ ఉండాలి. కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగమే ఈ ప్రశిక్షణ కార్యక్రమం. అన్న బీజేపీలో ఆచార్య అన్న అంటే ఒక బ్రాండ్. అది ఎలాంటిదంటే ఒక చిన్న కార్యకర్త కాల్ చేసి అన్న ఈ ఆపద ఉందంటే ఎమ్మడే వచ్చే పర్సన్ బీజేపీ ఆచార్య అన్న. అలాంటి లీడర్సు ఇప్పుడు బీజేపీలో ఈ కార్యక్రమాలు అవుతున్నాయి కాబట్టి ఆచార్య అన్న లాంటి లీడర్సు పుట్టుకొచ్చే అవకాశం ఉందా అన్న? ఎట్లుంది వాతావరణం ఇప్పుడు? ఆచార్య అనేది వ్యక్తిగతం, పార్టీ అనేది సంస్థాగతం. వాళ్ళ వ్యక్తిగతంగా ప్రతి కార్యకర్త మనం నమ్మిన సిద్ధాంతం కోసం, మన యొక్క సిద్ధాంతాల యొక్క ఆచరణలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మనం అదే తరాలో కార్యకర్తల్ని మనం తయారు చేయాల్సినటువంటి అవసరం. అన్న ఇప్పుడు ఆచార్య అన్న లాంటి వ్యక్తులందరూ కూడా కూర్తేనే గానా ఇప్పుడు ఇదంతా ఏకమయ్యేది? అట్లాంటి వ్యక్తులు పుట్టుకొస్తున్నారా? చాలామంది నాకంటే ఎక్కువ పనిచేసే సామర్థ్యం ఉన్నవాళ్ళు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు, పార్టీ కొరకు త్యాగం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనేది ఏం కాదు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను కూడా రేపు రాబోయే తరాల కార్యకర్తలకు కూడా అందియాలి. మనకంటే జీవితాలని కంప్లీట్గా త్యాగం చేసిన మహానుభావులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారు, ఇంకా ఎంతోమంది, కార్మిక క్షేత్రంలో దత్తోపంత్ ట్యాంగ్డేజీ, ఇట్లా అనేక క్షేత్రాలలో కార్య విస్తరణ కొరకు తన జీవితాలని
అర్పితం చేసిన మహానుభావులు ఎంతమందో ఉన్నారు. ఈ పార్టీ కొరకు తీవ్రవాదుల చేతుల లేకపోతే ఈ పార్టీ కొరకు అనేక విధాలుగా ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల చనిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా త్యాగదనులే. కాబట్టి ఇవాళ మనం నమ్మిన సిద్ధాంతం కోసం మనం టైం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం ముందుకోవాలి. అలాంటి కార్యకర్తలని తయారు చేయాలి. మాకంటే ఇంకా సుశిస్తులైనటువంటి కార్యకర్తలను తయారు చేయాలి. మాకంటే ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి నిరంతరం పార్టీ కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలని మేము తయారు చేసేందుకే ఈ ప్రశిక్షణ శిబిరాలు ఇవి ఉన్నాయి. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా శిక్షణ తరగతులు పెట్టవు. అది అంతా ఇండివిజువల్ పార్టీలు, వ్యక్తిగత పార్టీలు, కుటుంబ పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం యొక్క అఖండత కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ దిశలో మనం ముందుకు పోతాం. అన్న, ఏ పార్టీల యూత్ అంటే ఏ పార్టీలో అయినా కానీ యూత్ చాలా తక్కువ, కానీ బీజేపీకి వచ్చేసరికి ఎక్కువ మెజారిటీ యూతే ఉంటారు. ఆ యూత్ పరంగా మీరు ఒక సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారన్న? ఇవాళ బీజేపీ పట్ల, బీజేపీకు యువత ఎందుకు ఆకర్షితమవుతుందంటే ఇది దేశం కోసం పనిచేసే పార్టీ. ఈ దేశం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష యువతలో ఎక్కువ ఉంటుంది. ఓకే, యువత నిస్వార్థంగా పనిచేసేటువంటి ఉడుకు రక్తంతో ఉండే యువత, వాళ్లకు ఈ దేశం, ఈ ధర్మం, ఈ సనాతన ధర్మం కోసం, ఈ దేశం కోసం వాళ్ళు ఎంతకైనా తెగించి పనిచేసే లక్ష్యం వాళ్ళ మనసు లోపల ఉంటుంది. కాబట్టి వాళ్లకు సరిదూగేటువంటి ఆలోచన విధానం ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి 100% మంది బీజేపీకి ఆకర్షితులవుతారు. ఇవాళ యువత రేపటి భవిత కొరకు పనిచేయాలంటే వాళ్ళు ఇవాళ దేశం కోసం, బీజేపీ కోసం కొంత సమయాన్ని ఇవ్వాలని నేను కోరుతున్నా. ఈ యువత నిస్వార్థమైన లక్ష్యం కోసం పనిచేయాలంటే బీజేపీలోకి వచ్చి పనిచేస్తేనే వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది అనేది నా కోరిక. అన్న, బీజేపీ ఒక్క కార్యకర్త ఇతర పార్టీల 100 మందితో సమానం అనేది ఒక నినాదం అనేది ఉంటుంది మామూలుగా. అలాంటి కార్యకర్త కొట్లాడి ఒకసారి జైలుకు వెళ్తే గాన లీడర్స్ ఆ కార్యకర్తకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారన్న? ఇక్కడే ఉన్న వాళ్ళకి, ఉదాహరణకు నాగర్కర్నూల్లో ఉన్న కార్యకర్తలకి రేపు ఏమైనా ప్రాబ్లం జరిగితే ఎలాంటి నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ఎట్లుంటుందంటే అధికార పార్టీ పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన కన్ను ఉంటుంది. మేము తీసుకోబోయే కార్యక్రమాలే ప్రజల కొరకు, ప్రజల సంక్షేమం, ప్రజల కొరకు తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు బీజేపీని ఎదగకుండా చేయాలని మా మీద అక్రమ కేసులు పెట్టి, లేకపోతే తప్పుడు కేసులు పెట్టి, పోలీసులతోటి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇవన్నిటినీ భరించేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఈ తప్పుడు కేసులు, ఈ తప్పుడు విధానాలు, ఈ తప్పుడు చేసేటువంటి అన్నిటిని కూడా భరించి భారతమాత కొరకు సేవ చేసేటోడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. మేము ఈ పోలీసు వాళ్ళు పట్టుకుపోయే కేసులకు, దానికో దీనికో భయపడలేదు. మా క్యాడర్ని మేము రక్షించుకుంటాం. ఒకవేళ రక్షించుకోకుండా చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళని రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా వెనకడుగేసేటువంటి ముచ్చట లేదు. మా కార్యకర్త రక్షణే మా ధ్యేయంగా మేము ముందుకు పోతాం. అన్న, బీజేపీల ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి అనుకూలంగానే క్వశ్చను, బీజేపీల కార్యకర్తలు ఆల్మోస్ట్ ఇంటికా నుంచి టిఫిన్ తీసుకొచ్చి మరీ ఒక ప్రోగ్రాం చేస్తే దాన్ని విజయవంతం చేస్తారు. మిగతా పార్టీల్లో ఆ వాతావరణం కానరాదు. అంటే ఏదో ఒకటి లాభాన్ని ఆశించి వస్తారు. ఆ పార్టీలకు ఈ పార్టీలకు ఉన్న కార్యకర్తలకు తేడా ఏంటన్నా? ఇవాళ నిస్వార్థంగా ఒక కార్యకర్త 100 రూపాయలు శుల్క ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ వచ్చిన 100 రూపాయలు అన్నీ కలిపి ఇక్కడ భోజన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వ్యవస్థ ఖర్చులు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేది బీజేపీ. ఎవరో స్పాన్సర్డ్ చేస్తే, ఎవరో డబ్బున్నోళ్ళు ఇస్తే, ఎవరో ఆ రకంగా సపోర్ట్ చేసి వాళ్ళకు రకరకాల భోజనాలు పెట్టి విందు వివాహాలు ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ కార్యక్రమాలు నడుస్తాయి. భారతీయ జనతా పార్టీ స్వయంగా తన డబ్బు, స్వయంగా తన సమయము, స్వయంగా తన యొక్క శరీరం, తన మన ధనుసే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతాం. కాబట్టి బీజేపీ కార్యకర్తలు
ఏదైతే వాళ్ళ జీవితాంతం కూడా ఒకే లక్ష్యం కోసం, ఒకే ధర్మం కోసం, ఒకే పార్టీ కోసం, ఒకే సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఆ పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా ఇదే. అన్న ఏ పార్టీలో అయినా కూడా ఒక కింది స్థాయి చిన్న అంటే ఛాయ్ అమ్మే వాళ్ళు ప్రధానమంత్రులు అయిన పార్టీ బీజేపీ పార్టీ. అసలు యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ పార్టీల కింది స్థాయి నుంచి అంత పొజిషన్కి వెళ్ళిన లీడర్లు కనబడతారు, వేరే పార్టీలా కనబడరు. ఈ పార్టీకి ఆ పార్టీకి తేడా ఏముంటుందన్న? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇతరతర ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా అవి వ్యక్తిగతమైన పార్టీలు. వాళ్ళ స్వప్రయోజనాల కొరకు ప్రజల్ని ఎమోషనల్ తీసుకొచ్చి ఈ దేశం, ధర్మం ఇవన్నిటిని కూడా ఇడిచిపెట్టి పవర్లు ఉండాలి, డబ్బు సంపాదించాలి, డబ్బుని వెదజల్లాలి, గెలవాలనే లక్ష్యంతో పనిచేసే పార్టీలు అవి. భారతీయ జనతా పార్టీ ఈ దేశ అఖండత, ఈ దేశ సౌభ్రాతృత్వం, ఈ దేశం యొక్క ఎదుగుదల, ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేసే సాధనం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ పార్టీకి బీజేపీలకు ఉన్నటువంటి తేడా చాలా తేడా ఉంటుంది. అవి వాళ్ళ యొక్క తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే ఇది వాళ్ళ కుటుంబ పరంపర యొక్క వాళ్ళు బతికేటువంటి విధంగా, వాళ్ళు ఈ రాజ్యాన్ని ఏలే విధంగా వాళ్ళకు ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఈ దేశ ప్రధాని కాగలుగుతాడు, ఒక సామాన్య కార్యకర్త కూడా ఈ దేశ రాష్ట్రపతి కాగలుగుతుంది. అనేక వందలాది వేలాది మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కాగలిగినటువంటి సామాన్య కార్యకర్తలని ఎదుగుదల చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అది సమయము ఇవ్వాలన్నా రేపా అనేది వేరు, కానీ ఖచ్చితంగా పనిచేసే కార్యకర్తను గుర్తించే పార్టీ బీజేపీ పార్టీ. అన్న ఇప్పుడు మోదీ గారి మీద ఒక చిన్న సందేశం చెప్పాలంటే, అంటే ఎలక్షన్స్లలో మీరు చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్లలో అసలు ఏ పార్టీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా బీజేపీకే వేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అంటే అది మోదీ పైన ఉన్న అభిమానం అనుకోవచ్చా, లేదంటే ఎట్లా అన్న? మోదీ గారు సూర్యునితో సమానం. సూర్యుడు ప్రపంచానికి వెలుతురిస్తున్నాడు, సూర్యరశ్మిస్తున్నాడు. సర్వకోటి ప్రాణికి జీవాధారమే సూర్యుడు. ఇవాళ ప్రపంచానికి జీవాధారమే నరేంద్ర మోడీ. సూర్యుడు 24 గంటలు ప్రపంచాన్ని ఎట్లా చుట్టుముడుతున్నాడో, ఈ సూర్యుడు కూడా, ఈ నరేంద్ర మోడీ లాంటి సూర్యుడు కూడా 24 గంటలు ప్రపంచానికి, భారతదేశానికి, ప్రతి పౌరునికి వెలుతురునిచ్చి, శ్వాసనిచ్చి, జీవనాధారమై ఈ ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్నటువంటి సూర్యభగవాన్తో సమానమైన నరేంద్ర మోడీ ఇలా ఈ యొక్క ఈ దేశమే ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నదంటే అది నరేంద్ర మోడీ గారి నేతృత్వం అనేది మనందరం గుర్తించాలి. చాలామంది ప్రపంచ దేశాల మేధావులందరూ నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తుంటే, ఇక్కడ ఈ కాంగ్రెస్లో కొంతమంది, బీఆర్ఎస్లో కొంతమంది, కమ్యూనిస్టులు కొంతమంది మతోన్మాదులు కొంతమంది నరేంద్ర మోడీని తమ ఇష్టానుసారంగా వ్యతిరేకించడము, అనరాని మాటలు అనడం, అది వాళ్ళ సభ్యతకు, సంస్కారానికి మేము విడిచిపెడుతున్నాం. సూర్యుడు లాంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేది సభ్య సమాజం అందరూ కూడా గుర్తించాలనేది నేను కోరుతున్నాను. ప్రజల్లో ఆచారణ అంటే ఒక మంచి అభిమానం ఉంటుంది. అంటే కింది స్థాయి గుడిసెల్లో ఉండే ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, లేదంటే యూత్ కావచ్చు, జోష్ వస్తుంది. ఆచారణ అనగానే అదో మంచి గుర్తింపు. అంత అభిమానం ఎట్లొచ్చిందన్న? అంటే ఒక రీజన్ చెప్పడానికి వీలవుతుందా ఏదైనా? ప్రజల కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు చేస్తూ, ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతూ, పార్టీ పట్ల నిబద్ధతతోటి పనిచేసినప్పుడు ప్రజలు తప్పక గుండెకి అద్దుకుంటారు. గెలుపు ఓటములు అనేది కాదు, మనం ప్రతి హృదయాన్ని తట్టి లేపేటువంటి కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు నడవాలి. ఈ ఎలక్షన్స్లలో అటు ఇటు ఉన్నా కానీ ప్రజల గుండెల్లో అయితే ఆచరణ ఖచ్చితంగా. గెలుపు ఓటములని పక్కకు పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి విధంగా మనం పనిచేయాలి. నేను ఆ దిశలో చేస్తున్నానని అనుకుంటున్నా. ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఇంత అభిమానం. ఇప్పుడు మీరు వస్తున్నా కూడా నేను ఎందుకు లాస్ట్ అంటే చెప్పలేదు, మీరు అక్కడ లాస్ట్లో నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను, చాలా సింపుల్గా కూర్చున్నారు.
నేను మా పక్కనున్న వాళ్ళతో అడుగుతా, ఆచారాన్ని వచ్చిండు అంత సింపుల్గా కూర్చున్నాడు అనే డౌట్ రేజ్ అవుతుంది. అంటే ప్రజలు ఇట్లా సింపుల్గా ఉన్నప్పుడు మీతోన చర్చించే విషయాలు ఎట్లుంటాయన్న? వాస్తవంగా ప్రజలు తమ యొక్క వ్యక్తిగత విషయాలు లేకపోతే సమాజ విషయాలు, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద మనము ప్రతిస్పందన అనేది ఉండాలి. ప్రతి వ్యక్తికి, నాయకునికి స్పృహ అనేది అవసరం. రాజకీయ స్పృహ ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కూడా స్పృహ ఉండాలి. అప్పుడే ప్రజలు గుర్తిస్తారు. ఆ దిశలో మనం పనిచేయాలి. ఈ సామాన్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేటువంటి శిబిరాల దగ్గర సామాన్య కార్యకర్తల లెక్కనే మనం పనిచేయాలి. ఆ దిశలో మనం ముందుకోవాలి.